హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఈ కొబ్బరికాయలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి. గురి పౌర్ణమి కదా, సో మాకు సింహాచలం వెళ్ళడానికి అవ్వలేదు. సో అందుకే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము. ఫోన్ పే చేస్తాను, వీడియో తీస్తున్నారు మొత్తం. మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో పెడతారా? అయితే ఎంత చిల్లర కోసం ఈ పాటలు అనమాట యూట్యూబ్ లో పెట్టేస్తున్నారని నన్ను కూడా అని అంటున్నారు ఆంటీ. ఫోన్ పే చేసేసి చేంజ్ తీసేసుకున్నాను. కానీ టెంపుల్లో చిన్న అద్భుతం జరిగింది. అదేంటో నేను మీకు చెప్తాను. ముందుగా టెంపుల్లోకి వెళ్ళిపోదాము. చూసారా ఎన్ని చెప్పులు ఉన్నాయో. ఎవరు చెప్పులు వేసుకెళ్ళిపోయినా పర్వాలేదు. మీరు ఎప్పుడైనా ఎవరి చెప్పులైనా వేసుకుని వెళ్ళిపోయారు ఇంటికి? హీ జస్ట్ కిడింగ్. చూసారా ఎంత బాగుందో టెంపుల్. లైటింగ్తో దగదగ మెరిసిపోతుంది. లోపల మాత్రం భక్తులు జనాలు చాలామంది ఉన్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలు కడుక్కొని గుడిలోకి వెళ్ళాలి కాబట్టి, సో ఇంటి దగ్గర కడుక్కున్న టెంపుల్కి వచ్చిన తర్వాత మనం కాళ్ళు అనేది కడుక్కోవాలి. ఈ ఆంటీ గారు వచ్చేసారు నేను కడుక్కుందామని లోపు. ఓకే, నేనైతే వాష్ చేసుకున్నాను కాళ్ళు. కానీ ఈలోపే కొబ్బరికాయ కొట్టేసింది మా పిన్ని. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ట్యాప్లో నుంచి ఐస్ గడ్డలు వేస్తారు ఏంటో. ఇలా వీడియో తీస్తున్నానో లేదో నా వెనకతలో వచ్చిన వాళ్ళందరూ భక్తులు దేవుని చూసే కన్నా వీడియోలు ఎక్కువ తీస్తున్నారని చెప్పి టాక్. అబ్బా భలే కూర్చున్నారు కదా స్టెప్స్ దగ్గర ఆ ఫ్యామిలీ. అలాగా కూర్చొని ప్రసాదాలు తింటూ ముచ్చట్లు ఆడుకుంటూ దేవుని దర్శించుకొని ఇంటికి వెళ్తే చాలా బాగుంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫైనల్గా టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ జనాలను చూసి ఈ లైన్ చూసి మేము చాలా భయపడ్డాం అనమాట. అంటే లోపల దర్శనం అవుతుందా లేదా, ఎంతమంది జనం ఉన్నారు, ఎందుకు నెక్స్ట్ డే రావచ్చు అని చెప్పి. బట్ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అదేంటో చెప్తా చూడండి. బయట నుంచే నించొని అంటే బాబా కూడా సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి జూమ్లో తీశాను వీడియో. కానీ గురు పౌర్ణమి రోజు బాబా ఎలాగూ మనకి గుడికి రప్పించారు. దగ్గర నుంచి చూడలేకపోయాం, తీర్థం తీసుకోలేకపోయామన్న బాధ ఉంది. కానీ ఏదో ఒకలాగా చూసి దండం పెట్టుకున్నాం కదా అని చెప్పి ఆలోచిస్తున్నాము. కానీ చూసారా ఏదో ఒకలా దూరిపోదాము ఈ లైన్లో అని చెప్పి పక్కన నించున్నాం. కానీ అసలు పాసిబిలిటీ అవ్వలేదు దూరిపోవడానికి. కానీ తిడతారు దూరితే మాత్రం. కానీ అందరి ముందు తిడితే మాత్రం అసలు భరించలేము. అందుకే ఇంకెందుకని చెప్పి ఈ వీడియో తీసేసాను. జూమ్లోని వీడియో తీసి చూపించాను మీకు. సాయిబాబా ఎంత బాగా నవ్వుతున్నారు చూడండి. అసలు స్మైల్ ఎంత క్లియర్గా ఉందో. ఎప్పుడూ చూసే బాబా కన్నా ఈరోజు నేను అంటే చాలా స్మైలీగా ఉన్నట్టు ఫేస్ అంతా. అంటే భక్తులందరూ వచ్చారు కదా, చాలా స్మైలీగా ఆనందంగా ఉన్నట్టు కనిపించింది నాకు ఈరోజు ఎస్పెషల్గా. టెంపుల్కి వస్తే ఎవ్వరు మనసు అయినా చాలా పీస్ అయిపోతుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా మనసు బాగోకపోతే ముందుగా టెంపుల్కే వెళ్ళమని అడ్వైస్ చేస్తారు. అంత ప్రశాంతత దొరుకుతుంది దేవుడి ముందు. ప్రశాంతత ఏమో కానీ మనం ప్రసాదం బ్యాచే కాబట్టి ప్రసాదానికి లైన్ మాత్రం చాలా ఫుల్గా ఉంది. ఈ బుడ్డ చూడండి భలే ఆడుకుంటుంది. అసలైన పాయింట్కి వచ్చేస్తే ఇక్కడే ఉంది ట్విస్ట్. ఫైనల్లీ బాబా దగ్గరికి వచ్చేసాము. అది ఎలా అంటారా, వెయిట్ చేసి బయట మా బాబాయ్ వచ్చి ఒకళ్ళని అడిగారు, మేము వెళ్తామండి కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి. అప్పుడు ఆయన తీశారు, అంటే చైన్ తీశారు. లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. దగ్గర నుంచి ఇంకా చూసేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాము. చూసారా కోవాలు, బాబాకి ఇష్టమైనవి కోవాలు, బ్రెడ్. పూజారి గారు పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీడియో తీస్తే తిడతారేమో అనిపించింది. అంటే అందరూ వీడియో తీస్తున్న వాళ్ళ వైపే చూస్తున్నారనమాట. ఇక్కడ చూసారా చిన్న సాయిబాబా ఉన్నారు, పెద్ద సాయిబాబా, చిన్న సాయిబాబా. స్వీట్స్ కూడా, స్వీట్ బాక్స్ కూడా సాయిబాబా పేరు మీదే ఉన్నాయి చూడండి. అందరూ అంటే ఇక్కడ పువ్వులు తీసుకుంటారు. అందరూ పువ్వులు తీసుకొని అలా బాబా బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో బాబా ఉంటారు. అక్కడ కాళ్ళ మీద బాబాకి పువ్వులు వేసి అప్పుడు కాళ్ళకి దండం పెట్టుకొని పాదాలకి తీర్థం తీసుకొని అప్పుడు బయటకు వెళ్తారనమాట. నేను అసలు దగ్గరికి వెళ్తామని అనుకోలేదు. మేము బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోదామని అనుకున్నాం. అదే మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది చూడండి బాబా బ్యాక్ సైడ్ వచ్చాం అండ్ లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేసాము ఇంకా బయటకు అనమాట. చూడండి ఇటు సైడ్ ఒక బాబా ఉంటారని చెప్పాను కదా, ఇటు సైడ్ కూడా ఉన్నారు. కానీ నాకు భయం వేసింది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి. ఆ పంతులు గట్ట ఎక్కడైనా తిట్టేస్తారేటో నన్ను అని చెప్పి. అంటే అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, ఎందుకమ్మా వీడియో తీస్తామని అంటే మరి ఫీల్ అయిపోతాను, అందుకనే తీయలేదు. ఇదిగో చూడండి చిన్న బాబా. ఈయనకి ఇక్కడ పువ్వులు పెట్టి పాదాలకు నమస్కారం చేసుకొని అప్పుడు బయటికి వెళ్తారు. తీర్థం కూడా తీసేసుకున్నాము. బయటకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత ఇది చూడండి,
ఇదేంటో నాకు తెలియదు, ఇదేంటో చెప్పండి. ఇది ఊయలని మాత్రం తెలుసు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది అది ఏంటో తెలియదు. ఇది అలా ఊగుతూనే ఉంటుంది. నేను వెళ్ళి ఇంకొంచెం ఊపాను ఈ ఊయల. దాని తర్వాత అక్కడ పాంప్లెట్స్ పెంచుతున్నాడు ఒక అబ్బాయి. అది నెక్స్ట్ ఇదేదో ఆహ్వానం ఇచ్చారనమాట, అది అలా చదివాను ప్రసాదం గురించి లైన్లో వెయిట్ చేస్తూ. చూసారా, సిగ్గు లేకుండా భలే అడిగానే. కానీ మీ ముగ్గురు తెచ్చుకునేది ఒకటే కొబ్బరికాయ 3 అరటిపళ్ళు, కానీ ముగ్గురికి 3 అరటిపళ్ళు ఇచ్చారు. లాస్ట్లో నన్ను అడిగారు మీరు అరటిపండు తెచ్చారా కొబ్బరికాయ తెచ్చారా అని చెప్పేశాను. పైగా కోవా అని అడిగాను. ఇదిగో అమ్మ తీసుకో అని చెప్పిచ్చారు. కావాలంటే బ్యాక్ వెళ్ళి వినండి. ఇది బాబా గుడి పక్కనే ఉంటుంది. ఈ లోపల ఏముందో నాకు కూడా తెలీదు, కానీ దీన్ని ఏమంటారో తెలీదు. స్తంభంలా ఉంది భలేగా. చూడండి లోపల నుంచి ఫైర్ వస్తుంది, అగ్గి. మరి అందులో ఏముంటుందో తెలీదు. మనకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మనం కొంచెం క్లోజ్లో వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ మనకే డేంజర్ అని తెలిసింది. చూసారా ఎలా వస్తుందో, అంటే లోపల అంత తగ్గి ఉందన్నమాట. సో దీని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. చేసినప్పుడు కిందన ఒకటి అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. చూసారా నా స్కిల్స్ మామూలుగా ఉండవు. కిందన మంట పెట్టారు, నెక్స్ట్ బాబా ఫొటోస్ పెట్టారు. పక్కన అందరూ దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్తున్నారు బయటికి. కానీ ఇది ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలీదు. మీరు ఎక్కడైనా చూసుంటే టెంపుల్స్లో. సో చూసారా టెంపుల్ ఎంత అందంగా ఒక క్యూబ్ లాగా లైటింగ్ పెట్టినప్పటికీ చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్ అంటే పీస్, పీస్ అంటే టెంపుల్. ఎంతమందికి బాధల్లో ఉండేటప్పుడు లేదంటే ఏదో సంతోషం వచ్చేటప్పుడు టెంపుల్కి వెళ్ళడం అలవాటు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మన చెప్పులు ఎవడు పట్టుకెళ్ళలేదు. దర్శనం అనుకోకుండానే బాగా జరిగింది కాబట్టి అందరూ బాగుండాలని నాతో ఒకసారి అనండి. ఓం షిరిడి సాయిబాబా. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి.